తండ్రిని అడిగి వెళ్లాలన్న ఆలోచన కూడా రాకపోవడం వాడి తప్పు. నిన్ను అడగాల్సిన అవసరం నాకు లేదు. అయితే నీతో రావాల్సిన అవసరం నాకు కూడా లేదు. నేను చేసుకోబోయేవాడు అమ్మా నాన్నలకి గౌరవం ఇవ్వాలి, లేకపోతే నాకు నచ్చడు. ఏంటి నీకు నచ్చేది? ఏ సిరి, వాడేంటి ఇక్కడ? నేనే రమ్మన్నాను. ఫ్రెండ్ని కలవడం తప్ప? జే, నీకేమైనా ప్రాబ్లమా? అబ్బే నాకేం ప్రాబ్లం. త్వరగా మాట్లాడి వచ్చేసాయి. హాయ్ సిరి, ఏంటి సడన్ గా కలవాలన్నో? నిన్ను చూడాలనిపించింది సంజు. ఏం మాట్లాడుతున్నావు? అక్షయ్ ఏంటి ఈ మధ్య కాల్ చేయట్లేదు? నీతో మాట్లాడకపోతే నాకు తోచదని నీకు తెలుసు కదా. అక్షయ్తో నీ పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసాక కూడా కాల్ చేస్తే బాగుండదని చేయట్లేదు సిరి. నా పెళ్లికి నువ్వు ఫోన్ చేయకపోవడానికి సంబంధం ఏంటి సంజు? అయినా అక్షయ్ ఇదివరకు ఇట్లా లేడు, ఇప్పుడు మారిపోయాడు. మన ఫ్రెండ్షిప్ ని అర్థం చేసుకుంటాడు. ఏం అక్షయ్? చూసావు కదా, కాబట్టి నువ్వు హెసిటేట్ అవ్వాల్సిన అవసరమే లేదు. అక్షయ్తో పెళ్ళైనా మన ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవుతుంది. వెళ్ళిపోయాడేంటి?
వెళ్ళాలనే కదా చేసింది. నన్ను పెళ్లి కొప్పించడానికి తల్లి కొడుకులు మారిపోయినట్టు నటిస్తున్నారు. వాళ్ళెక్కువ కాలం అలా నటించలేరని నిరూపించడానికే అక్షయ్ని రెచ్చగొట్టాను. ఇప్పుడు అతను వెళ్ళి ఇంట్లో రచ్చ చేస్తాడు. చెయ్యాలి. అప్పుడు అదే వాళ్ళ అసలు రూపమని మా నాన్నకి తెలిసేలా చేస్తాడు. ఇందాక నేనిచ్చిన షాక్కి దిమ్మ తిరిగిపోయి అక్షయ్ నాన్న ముందు అత్త ముందు అంతా వాగేసుంటారు. ఇప్పుడు ఇద్దరు ఫైర్ బ్రాండ్లా మండిపోతూ ఉంటారు. ఎక్స్పెక్ట్ చేసిందే కదా, ఎంట్రీ ఇస్తే తెలుస్తుంది ఎవరెలా రియాక్ట్ అవుతారు. ఆగు. సంతోషంగా ఉండాదమ్మా. బావని నీ స్నేహితుల కాడికి తీసుకుపోయినావంట కదా. కాబోయే మొగుడిని అందరికి పరిచయం చేసినావంట. అల్లునితో చాలా సనువుగా మాట్లాడినావంట. అంటే అంటే నీ కల్లుని మీద కోపం పోయినాదన్నమాట. ఇప్పుడు నాకు నమ్మకం కలిగినదమ్మా. తొందరలోనే అల్లుడు మారిపోయినాడని నమ్మి నువ్వు పెళ్లి కొప్పుకుంటావమ్మా. మీ ఇద్దరిని ఒకటి చేసి మీరు సంతోషంగా కలిసి ఉండటం చూసి నేను నా చెల్లి సంబరపడే రోజు దగ్గరలోనే ఉండాలమ్మా. నువ్వు ఇంత తొందరగా అల్లుడు మనసు అర్థం చేసుకుంటావని నేను ఊహించలేదమ్మా. ఇప్పుడు నాకు కాస్త తేలిగ్గా ఉన్నాను.
సిరి, మావకు నిజం చెప్తాను అనుకున్నావు కదా? పాత అక్షయ్ అయ్యుంటే ఈ పాటికి నిజం చెప్పి రచ్చరచ్చ చేసుండేవాణ్ణి. ఎందుకంటే ప్రపంచంలో నేను ద్వేషించేది ఇద్దరినే. ఒకటి మా నాన్న, రెండో సంజయ్ గారు. అలాంటి వాడి దగ్గరికి తీసుకెళ్ళి నా ముందే వాడితో నువ్వు క్లోజ్గా మూవ్ అయినా నా కోపం రాలేదు. ఎందుకు? నా మనసు మారింది కాబట్టి. ఎంత కాబోయే భార్యవైనా నిన్ను కట్టుదిట్టం చేయడం నాకిష్టం. పైగా నువ్వు సంజయ్ గారిని కలిసావని తెలిస్తే మామకి నీ మీదున్న నమ్మకం పూర్తిగా పోతుంది. నువ్వంటే అసహ్యం కలుగుతుంది. అప్పుడు నువ్వు పెట్టిన మాటకి, నువ్వు పెట్టిన కండిషన్కి విలువ లేకుండా పోతుంది. ఆ విలువను కాపాడడం కోసమే నీ నాన్న ముందు నిజం దాచాను. ఎప్పటికైనా కలిసి ఉండేవాళ్ళం కదా. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నువ్వు నన్ను రెచ్చగొట్టి ఈ పెళ్లి నేనే వద్దనేలా చేయాలని చూస్తున్నా. నేను మన పెళ్లి జరగాలని, అమ్మా మావయ్యల కోరిక నెరవేరాలని మారడానికి నేను ట్రై చేస్తున్నాను. అర్థం చేసుకో సిరి. అసలు ఎండను పడొచ్చావు. చల్లగా ఏదైనా కూల్ డ్రింక్ తాగి గదిలో ఏసీ వేసుకుని రెస్ట్ తీసుకో. వెళ్ళు. సారీ ప్లీజ్. ఏం కోడలి పిల్ల, ఇప్పటికైనా అర్థమైనాదా నా కొడుకు మనసేందో? నీకోసం ఎట్టా మారిపోయినాడో చూసినావా? ఇంతకుముందు నీ మీద కోపం ఉండేదేమో, కానీ మీ ఇద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయించిన కాడి నుంచి నీ మీద అభిప్రాయమే మారిపోయినది. ఎంతైనా కలిసి ఉండాల్సిన వాళ్ళు కదా. ఇష్టం పెంచుకోకపోతే జీవితాంతం కలిసి ఉండటం కష్టం అవుతాదని నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకే మీ నాన్నకు అబద్ధం చెప్పి నిన్ను కాపాడినాడు. ఏంటి కాపాడా? అవును. ఆడు గనక నువ్వు సంజయ్ని కలవనికపోయావన్న నిజం అన్నతో చెప్పుంటే అన్న నిన్ను గుమ్మలోనే నరికేసేటోడు. అట్టా జరగకూడదని నువ్వు స్నేహితుల్ని కలవనికపోయినావని, అక్కడ అన్ని కాబోయే భర్తగా పరిచయం చేసినావని చెప్పినాడు. ఒకప్పుడు సంజయ్ని కలిసినందుకు నిన్ను కొట్టినోడు ఇప్పుడు నిన్ను వెనకేసుకొస్తున్నాడు. అంతకన్నా రుజువేం కావాలి నా కొడుకు మారిపోయాడని చెప్పనీక? నీ కొడుకు మారిపోయాడని నువ్వనుకుంటే సరిపోదత్తా, నాకు అనిపించాలి. ఇందాక నీ కొడుకులో మార్పు వచ్చుంటే నేను సంజయ్ని కలిసానన్న విషయం అతను నీకు కూడా చెప్పుండేవాడు కాడు. చెప్పాడంటే అతను నువ్వు చెప్పినట్టుగా నటిస్తున్నాడు అంతే. నటన అతనికేం కొత్త కాదు కదా. అయినా మారిపోయాడు అని నువ్వు చెప్పాల్సిన పనే లేదత్తా. అతనిలో మార్పు వస్తే ఆటోమేటిక్ గా ఆ విషయం నాకు అర్థమవుతుంది. కాబట్టి నీ కొడుకుని యాక్టింగ్ లాపమని చెప్పు.
నటిస్తే మా నాన్న ముందు మార్కులు వస్తాయేమో కానీ నా నిర్ణయంలో మార్పు తీసుకురాలేడు. నేను అతన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే అతను మంచిని యాక్సెప్ట్ చేయాలి. అది అర్థమయ్యేలా చెప్పు.
Oh!